హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. చలికాలంలో పెరుగు తినొద్దా, తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఉడుకు అన్నం మీద అపారమైన ప్రేమ శీతాకాలంలోనే వస్తుంది. పొగలు కక్కే ఛాయ్తో దోస్తానా ఇప్పుడే ఎక్కువ అవుతుంది. నూనెలో నుంచి నేరుగా నోట్లోకే వెళుతాయేమో అన్నట్లుగా ఉంటుంది వేడి వేడి బజ్జీల పరిస్థితి. అందుకే ఈ సమయంలో సాధారణంగానే చల్లకు చెల్లు చీటీ ఇస్తాం. పెరుగంటేనే పరుగులు పెట్టుకుంటాం. దహి తింటే కఫం చేరుతుందన్న నమ్మకము దీనికి తోడవడంతో ఉష్ణోగ్రతలతో పాటే దీనికి డిమాండ్ పడిపోయింది. అప్పట్లోనూ రాత్రిపూట పెరుగు అస్సలు తినొద్దు అని ఆయుర్వేదం చెప్పిందంటూ సర్టిఫికేట్లు ఇచ్చేశాం. కానీ అందులో పెద్దగా నిజం లేదని చెబుతున్నారు నవతరం పోషకాహార నిపుణులు. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. చల్లటి వాతావరణంలో రోగాలు దాడి చేసే ఈ సమయంలో శరీరానికి పెరుగు ఎంతో అవసరం అని పేర్కొంటున్నారు. పెరుగు ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. అంటే పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఇందులో కాల్షియం, భాస్వరం, పొటాషియంలతో పాటు ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. జీర్ణాశయ ఆరోగ్యానికి, ఎముకలు బలంగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. కాబట్టి అరుగుదల సమస్య లేకపోతే చాలు, ఎంచక్కగా పెరుగును 2 పూటలా తినొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.